వార్షిక బొగ్గు ఉత్పత్తిలో బెల్లంపల్లి సింగరేణి ఏరియా లక్ష్యాలను అధిగమించి 101% బొగ్గు ఉత్పత్తి సాధించడంతో ఏరియాలోని అధికారులు, కార్మికులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, నాణ్యతతో కూడిన బొగ్గును అందిస్తూ లక్ష్యాలను అధిగమించడం గర్వించదగిన విషయమని బొగ్గు ఉత్పత్తిలో భాగమైన అధికారులను, కార్మికులను అభినందించారు. క్వాలిటీ బొగ్గు తీసుకోకపోవడం, సోలార్ పవర్ మనకి ఎక్కువ జనరేట్ కావడం, దీనివలన బొగ్గు మీద చాలా ఎఫెక్ట్ పడ్డది. దాన్ని అధిగమించేందుకు వేరే కొత్త మైన్స్ ప్రణాళికలు రచిస్తున్నారు. మంచి కోల్ ఉన్న మైన్స్. మార్చిలో మాకు ఇచ్చిన టార్గెట్ 3.5 ల్యాక్స్. మేము 4.3 ల్యాక్స్ సంపాదించాం. 4.3 ల్యాక్స్ ప్రొడ్యూస్ చేశాం. నిజంగా ఇదంతా కార్మికులు, సూపర్వైజర్స్, ఆఫీసర్స్, లారీ సంబంధించిన కాంట్రాక్టర్స్, వాళ్ళ లారీ డ్రైవర్స్, ఇక్కడ జిఆర్ఎం సంబంధించిన ఓబీ కాంట్రాక్టర్స్ అందరి కృషి ఉంది. 4 రోజులు వాళ్ళు స్ట్రైక్ చేసిన తర్వాత కూడా వాళ్ళు చాలా సహకరించారు. ఆ సహకారంతో ఈ ఒక వర్షాలు పడ్డా కూడా 2-3 రోజులు వర్షం పడ్డది, అయినా కూడా ఈ ఉత్పత్తి సాధించినాం. ఇది ప్రతి ఒక్కరి సహకారంతో ఇది మేము సాధించాం. డైలీగా ఎంత ఉత్పత్తి జరుగుతుంది సార్? యాక్చువల్గా 29th రోజు మరి వెహికల్స్, యంత్రాలు ఎక్కువ చేశారా, మ్యాన్ పవర్ ఎక్కువ పెట్టారా? ఆ రోజు ఉత్పత్తి ఎక్కువ రావడానికి మీ యొక్క కృషి ఏంటి? యాక్చువల్గా నార్మల్ మ్యాన్ పవర్ చేసాం, కానీ లారీస్ ఎక్స్ట్రా తెప్పించారు. గోదావరి నుంచి 15 లారీలు ఎక్కువ తెప్పించారు. ఎస్పీఎం నడుస్తున్న లారీలు కూడా ఒక 6 మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ ఒక్కరోజు డైవర్ట్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఒక 6 పెంచారు. దాదాపు 80 లారీలు ఆ రోజు నడిచాయి కంటిన్యూగా. దాదాపు 800 ట్రిప్పులు కొట్టారు. అది చేయబట్టి మనకి 26,426 టన్నులు ఆ రోజు ఉత్పత్తి సాధించారు. అందరి కృషితోటే ఇది సాధించినాం. ఇది ఒక్కరి విజయం కాదు. ప్రతి ఒక్కరు కష్టపడితేనే ఈ విజయం సాధించింది. అందరికీ అభినందనలు తెలుపుతున్నాను.